బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశీకలు కురిపించండి. అల్లాహ్ ఆమీన్. ఖురాన్లోని విషయాలను, అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. 31వ సూరా లుక్మాన్ సూరా, 34 ఆయతులు. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. లుక్మాన్ సూరా మొదటి వాక్యం నుండి. అలిఫ్ లామ్ మీమ్. ఇవి వివేకంతో కూడిన గ్రంథ వాక్యాలు, సద్వర్తనుల కోసం మార్గదర్శకం, నిలువెల్లా కూడా కారుణ్యం. సద్వర్తనులు ఎవరైనా సరే వారి కోసం ఈ యొక్క ఖురాన్ వాక్యాలు మార్గదర్శకత్వం మరియు దేవుని యొక్క కారుణ్యం కూడా. వారు సద్వర్తనులు నమాజులను, ఆరాధనలను, ప్రార్థనను నెలకొల్పుతారు, జకాతు ఇస్తూ ఉంటారు, పరలోకంపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. వారే తమ ప్రభువు తరపు నుంచి సన్మార్గంపై ఉన్నవారు, వారే సాఫల్యం పొందేవారు కూడా. జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లా మార్గం నుంచి తప్పించటానికి, దాన్ని వేలాకోలం చేయడానికి, మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్చేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. మరి వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన 2 చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం తిప్పుకొని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు. నిశ్చయంగా ఎవరు విశ్వసించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం ప్రకారం సత్కార్యాలు, మంచి కార్యాలు కూడా చేశారో వారి కోసం అనుగ్రహభరితమైన స్వర్గవనాలు ఉన్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లా వాగ్దానం నిజమవుతుంది. ఆయన గౌరవము, ప్రాబల్యము కలవాడు, పరిపూర్ణ వివేచనాపరుడు. ఆయన ఆకాశాలను ఎలాంటి స్తంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమిలో పర్వతాలను నెలకొల్పాడు. అది భూమి మీతో పాటు ఒరిగిపోకుండా ఉండేందుకు. ఇంకా అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఇంకా మేము ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి భూమిలో అన్ని రకాల మేలుజాతి పంటలను, మొలకలను ఉత్పన్నం చేశాము. ఇది అల్లా సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి. ఏమీ సృష్టించలేదు. నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు. నిశ్చయంగా మేము లుక్మానుకు వివేచనను ప్రసాదించి, నువ్వు అల్లాకు కృతజ్ఞుడవై ఉండు అని చెప్పాము. కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునే ప్రతి ఒక్కడు తన మేలు కోసమే కృతజ్ఞుడవుతాడు.
మరి ఇంకెవరైనా కృత విజ్ఞతకు గనక పాల్పడితే అల్లా ఎటువంటి అక్కర అవసరము లేనివాడు, ప్రశంసనీయుడు అన్న సంగతిని అతనే తెలుసుకోవాలి. లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేశాడు. హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: ఓ నా ముద్దుల పుత్రుడా, అల్లాకు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా అల్లాకు భాగస్వాముల్ని కల్పించటం, షిర్కు చేయటం ఘోరమైన అన్యాయం. మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించడానికి 2 సంవత్సరాలు పట్టింది. కనుక ఓ మానవుడా, నువ్వు నాకు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. ఎట్టకేలకు మీరంతా మరలి రావాల్సింది నా వద్దకే. ఒకవేళ నీకు తెలియని వారిని ఎవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ తల్లిదండ్రులు నీపై గనక ఒత్తిడి తీసుకువస్తే అటువంటి మాటకు నువ్వు వారి మాట వినకు. అటువంటప్పుడు మాత్రమే ప్రపంచంలో మాత్రం వారి ఎడల ఉత్తమ రీతిలో నీవు మసులుకో. అయితే మార్గానుసరణ విషయంలో మాత్రం, జీవన మరియు ఆరాధన పద్ధతుల విషయంలో మాత్రం నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తర్వాత మీరంతా నా వైపుకే మరలి రావాల్సి ఉంటుంది. అప్పుడు నేను మీరు చేస్తూ ఉండిన కర్మలన్నిటినీ తెలియపరుస్తాను. లుక్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు: నాయనా, ఏదైనా వస్తువు అది ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా, దాన్ని అల్లా తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లా సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు కూడా. ఓ ప్రియమైన కుమారా, నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. నువ్వు ప్రార్థనా వ్యవస్థను, నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి, మంచి విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. చెడు పనుల నుంచి ఆపుతూ ఉండు. ఏ ఆపద వచ్చి పడినా సహనం పాటించు, ఓపిక పట్టు. ఏ ఆపద వచ్చినా కూడా నిజంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడినటువంటి పనులు. జనుల ముందు, ప్రజల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నీలుగుతూ నడవకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా గొప్పలు చెప్పుకునే గర్విష్ఠిని ఇష్టపడడు. మొహం తిప్పుకొని మాట్లాడకు. ప్రజల ముందు భూమిపై నిక్కుతూ నీలుగుతూ నడవకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లా గొప్పలు చెప్పుకునే గర్విష్ఠిని ఇష్టపడడు. నీ యొక్క నడకలో మధ్య మార్గం అవలంబించు. నీ యొక్క కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా గొంతులన్నిటిలోకి అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం. నీ నడకలో మధ్య మార్గం అవలంబించు. నీ యొక్క కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. అల్లా భూమి ఆకాశాల్లో ఉన్న వస్తువులన్నిటినీ మీ యొక్క పనిలో తగిలించి
తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండానే, కొంతమందికి విజ్ఞానం లేకుండానే, మార్గదర్శకత్వం లేకుండానే, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లా గురించి వాదులాడుతూ ఉన్నారు. డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు. వారికి ఎటువంటి జ్ఞానం లేకపోయినా, మార్గదర్శకత్వం లేకపోయినా, ప్రకాశవంతమైన గ్రంథ జ్ఞానం లేకుండానే అల్లా గురించి వాదులాడుతూ ఉన్నారు. అల్లా అవతరింపజేసిన దానిని, వహీని, ఖురాన్ని, గ్రంథాన్ని, ఇస్లాంని అనుసరించండి అని వారితో అన్నప్పుడు, లేదు, మేము మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్నే, ఆ పద్ధతులనే మేము అనుసరిస్తాము అని వారంటారు. ఒకవేళ సైతాను వారి పెద్దలను నరకయాతన వైపునకు పిలుస్తూ ఉన్నప్పటికీ వారు దాన్నే అనుసరిస్తారా? ఎవరైతే సద్వర్తునుడు అయి మంచివాడై ఉండి తనను తాను అల్లాకు సమర్పించుకున్నాడో, సృష్టికర్తకు, దేవుడికి ఎవడైతే సమర్పించుకున్నాడో అతను నిజంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల చివరి నిర్ణయం, తుది నిర్ణయం అల్లా ఆధీనంలోనే ఉంటుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం, అవిశ్వాసుల అవిశ్వాస వైఖరిపై నువ్వైతే కుమిలిపోకూడదు. అవిశ్వాసులు చేస్తున్న అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు. చివరకు వారంతా మరలి రావలసింది మా వైపుకే. అప్పుడు మేము వారు చేసుకున్న దాన్ని వారికి ఖచ్చితంగా తెలియపరుస్తాము. నిశ్చయంగా, నిజంగా అల్లా గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. మేము వారికి ఇక్కడ ఈ లోకంలో కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ చివరకు వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము. మేము వారికి ఈ యొక్క ప్రపంచంలో కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ చివరకు వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము. ఆకాశాలను భూమిని సృష్టించిన వారెవరు అని నువ్వు వారిని గనక అడిగితే సృష్టికర్త అల్లా అని వారు తప్పకుండా చెబుతారు. సమస్త స్తోత్రాలు అల్లాకే శోభిస్తాయి అని నువ్వు వారికి చెప్పు. కానీ వారిలో చాలామంది సత్యాన్ని తెలుసుకోరు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే. నిశ్చయంగా అల్లా ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు. అల్లా ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే. నిజంగా అల్లా ఎవరి అవసరం లేనివాడు, స్తుతింపదగినవాడు. భూమండలంలో ఉన్న వృక్షాలు, చెట్లు అన్నీ కలములుగా, పెన్నులుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా కూడా ఆ పైన మరో 7 సముద్రాలు సిరాగా, ఇంకుగా చేరినా అల్లా మాటలు రాయటానికి పూర్తి కావు. నిస్సందేహంగా, ఎటువంటి అనుమానం లేకుండా అల్లా సర్వాధికుడు, వివేకవంతుడు. భూమండలంలో ఉన్న వృక్షాలు, చెట్లన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా కూడా ఆ పైన మరో 7 సముద్రాలు సిరాగా చేరిన అల్లా మాటలు రాయడానికి పూర్తి కావు. నిస్సందేహంగా అల్లా సర్వాధికుడు, వివేకవంతుడు. మీ అందరినీ సృష్టించడం, మరణానంతరం తిరిగి లేపడం, ఒక్క ప్రాణిని సృష్టించి బ్రతికి లేపడం వంటిదే.
మీ అందరినీ సృష్టించడం, మరణానంతరం మీ అందరినీ కూడా తిరిగి లేపడం అల్లాకి ఒక్క ప్రాణిని సృష్టించి బ్రతికించి లేపడం వంటిదే. నిజంగా అల్లా అంతా వినేవాడు, చూసేవాడు. అల్లా ఏ విధంగా రాత్రిని పగటిలోనికి, పగటిని రాత్రిలోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా? ఆయనే సూర్యచంద్రులను కూడా ఒక నియమబద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత సమయం వరకు సాగిపోతూ ఉన్నాయి. మీరు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు. మీరు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు. అల్లాయే సత్యం గనుక ఆయన్ని వదిలి ప్రజలు మొరపెట్టుకునేవన్నీ కూడా అసత్యం గనుక అల్లాయే మహోన్నతుడు, గొప్పవాడు గనక ఇదంతా ఈ విధంగా సజావుగా సాగుతోంది. అల్లా అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా? ఆయన తన యొక్క సూచనలను, వాక్యాలను మీకు చూపించడానికి ఇదంతా చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞతాభావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికి ఎన్నో సూచనలు, ఉదాహరణలు, పాఠాలు, గుణపాఠాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి వారిపై సముద్ర కెరటాలు నీడల మాదిరిగా కమ్ముకున్నప్పుడు వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాకే ప్రత్యేకించుకొని ఆయన్ని మొరపెట్టుకుంటారు. మరి ఆయన వారిని రక్షించి నేల మీదకు చేర్చిన తర్వాత వారిలో కొందరు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడతారు. నమ్మక ద్రోహి చేసిన మేలును మరచిన వాడు తప్ప వేరెవ్వరూ మా యొక్క ఆయుతులను, వాక్యాలను, ఖురాన్ గ్రంథాన్ని, ఖురాన్ వాక్యాలను, వహీని మరి త్రోసిపుచ్చరు. చేసిన మేలును, నమ్మక ద్రోహి చేసిన మేలును మరచిన వాడు తప్ప వేరెవ్వరూ మా యొక్క వాక్యాలను, ఆయుతులను త్రోసిపుచ్చరు. ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి. ఏ తండ్రి తన కుమారునికి ఉపయోగపడనటువంటి ఒకరోజు ఉంది. ఏ కుమారుడు తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి ఒకరోజు ఉంది. అటువంటి దినానికి భయపడండి. అల్లా వాగ్దానం సత్యమైనది అని తెలుసుకోండి. ప్రాపంచక జీవితం, ఈ ప్రపంచ జీవితం మిమ్మల్ని మోసపుచ్చటం కానీ, మోసగాడైనటువంటి శపించబడ్డ ఇబ్లీస్ అనబడే లూసిఫర్ అనే సైతాను మిమ్మల్ని మోసగించటం కానీ జరగరాదు సుమా. నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో, తల్లుల గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణికి తెలియదు. ఏ ప్రాణి రేపు ఏం చేయనుందో ఎవరికీ తెలియదు. తాను ఏ గడ్డపై కూడా మరణిస్తారో, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాయే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు అల్లా మాత్రమే అని తెలుసుకోండి.